హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీ ఒక అమ్మాయి ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు కీర్తిసేన. ఈ కీర్తిసేన పాపం వాళ్ళ అత్తగారు పెట్టిన అగచాట్లకి తట్టుకోలేక ఇంట్లో నుంచి పారిపోయి, ఏ విధంగా పారిపోయి వాళ్ళ ఆయన గారి బట్టలు వేసుకొని తన ప్రాణాలు కాపాడుకొని ఒక రాజుకి మంచి చేసి వాళ్ళ ఆయన గారిని ఎలా చేరుకుందో ఈ స్టోరీ. మరి నేను చెప్తాను, మీరు వినేయండి. మరి అనగనగా పూర్వం కాలంలో ఒక గ్రామంలోని ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. ఆ వ్యాపారస్తుడికి ఒకగానొక కూతురు, పేరు కీర్తిసేన. ముద్దుగా పెంచుకున్నాడు. అందాలు రాసి కూడా అంత ఆ అమ్మాయికి ఒక మంచి సంబంధం చూడాలి అని వాళ్ళ నాన్నగారు తిరిగి 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 దేశ దేశాలు తిరిగి పక్క ఊరు ఆ పక్క ఊరు ఎతికి 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 తన అందగత్తే తన దగ్గర తన కంట అందంగా ఉండే అబ్బాయి కావాలి, అలా తన కూతుర్ని మంచిగా చూసుకోవాలని చెప్పేసి ఎతికి ఎతికి ఒక సంబంధాన్ని తీసుకొచ్చాడు. ఆ సంబంధం వాళ్ళ నాన్నగారు లేదు, వాళ్ళ అమ్మగారే. తను ఒకడే. తను కూడా బంగారు బొమ్మలా ఉంటాడు. ఇద్దరు ఈడు జోడి అంటారు కదా, అలా ఉంటారు. అయితే ఒకటే లోపం, వాళ్ళ అమ్మ కొంచెం గయ్యాలి. అయినా సరే ఊరు ఇరుగు పొరుగు అదొక గయ్యాలి ఆవిడ అని చెప్పేసి అన్నా సరే, అబ్బాయి మంచివాడు, నా కూతురిని బాగా చూసుకుంటాడు, మా దగ్గర బోల్డ్ ఆస్తుంది, అది పెడితే అది వాళ్ళు పెద్ద చేసుకొని ఒకళ్ళొకళ్ళు అన్యోన్యంగా ఉంటారు, అత్తగారిది ఏముంది అని చెప్పేసి ఈ కీర్తిసేనని వాళ్ళ నాన్నగారు ఇచ్చి వివాహం చేస్తారు. వివాహం చేస్తే ఇంకా తను తీసుకెళ్ళాడు. కీర్తిసేన వాళ్ళ అత్తగారింటికి వెళ్ళింది. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆయన చాలా మంచివాడు. ఎంత మంచివాడు అంటే కీర్తిసేనకి చిన్న కష్టం కూడా రాకుండా కళ్ళలో పెట్టుకొని చూసుకునేవాడు. అలా చూసుకుంటూ చూసుకుంటూ ఉండగా ఒక రోజు ఏమైందంటే, తను వ్యాపారస్తుడు కదా, అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఉండేవాడు. అలాగా కీర్తిసేనని వాళ్ళ ఆయన గారు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా చూసేది. వాళ్ళ ఆయన గారు ఉన్నప్పుడు బాగా చూసినట్టు నటించేసి, వాళ్ళ ఆయన గారు లేనప్పుడు కొట్టడం తిట్టడం అలాగా ఇలాగా రాసి రంపాన్ని పెట్టేది. వాళ్ళ అత్తగారికి తనకు ఒక స్నేహితురాలు కూడా ఉంది. ఆ స్నేహితురాలు తిను కలిపి పాపం కీర్తిసేనని నానా ఆగచాట్లు పెట్టేవారు. పెడితే పాపం భయపడిపోయింది పిల్ల. మా ఆయన గారు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా చూస్తున్నారు అత్తగారు అని చెప్పేసి పాపం కీర్తిసేన వాళ్ళ ఆయనకి చెప్పింది. చెప్తే తనేం చేయగలడు? అమ్మ, కీర్తిసేన మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి, తను నువ్వేమనకు, తనకి నచ్చేలాగా చెప్పు, నచ్చ చెప్పు, అంతే తప్ప కానీ తను గసడడం కొట్టడం తిట్టడం అలాంటివి చెయ్యకు అని చెప్పేసి అంటే, వాళ్ళ అమ్మగారు వెంటనే, అయ్యో రామా, అదేట్రా నీ పిల్లాన్ని నేను ఏమన్నా అంటానా, కొడతానా, తిడతానా, ఎంత బాగా చూసుకుంటున్నాను, ఒకగానొక కొడుకాయే, ఒకగానొక కోడలయ్యే, తిట్టినా కొట్టినా పెట్టినా ఇంక మా ఎవరున్నారు అంటూ అనగానే, నేనేమంటున్నాను, నేను మంచిగా చెప్పినా తనకి కొంచెం కఠినంగా చెప్పినట్టు అర్థమవుతుందిరా, అంతేరా అని చెప్పేసి అనగానే, సర్లే అమ్మ, ఇక మీద కీర్తనాన్ని బాగా చూసుకో, కీర్తిసేనని బాగా చూసుకో, నాకు వ్యాపార నిమిత్తం నేను ఒక 6 నెలలు ఈ విదేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, ఆ వ్యాపారం చేసుకొని వస్తే డబ్బులు బాగా వస్తాయి, ఇంకా నిన్ను కీర్తిసేనని బాగా చూసుకోవడానికి అవుతుంది అని చెప్పేసి నేను రేపే ప్రయాణం అవుతుందని చెప్పేసి అనగానే, ఈ అత్తగారికి ఇంకెక్కర్లేని ఆనందం. నేను అనగానే తిని రాజురం పని పెడదామని చెప్పేసి అను మీకు ఈ మాట కీర్తిసేన అనగానే ఇంకా గుండెలో రాయి పడుకునేట్టు భయం భయంగా ఉండేది. చెప్పకనే చెప్పింది, ఏమండి ఇలా ఇలా అని. అయినా సరే ఏం పర్వాలేదు, మా అమ్మగారు నేను బాగానే చూసుకుంటారు అని చెప్పేసి వెళ్ళాడు. ఆయన వ్యాపార నిమిత్తం వెళ్ళగానే వెంటనే వాళ్ళ అత్తగారు స్నేహితురాలు ఇంకా కీర్తిసేనని చెడామడా కొట్టేసి, ఇంక నువ్వు ఇక్కడ ఉండకూడదు, మా మధ్య ఉండకూడదు, నువ్వు ఇంత గయ్యాలివి అలా గయ్యాలివి, మా కొడుకుకి నాకు గొడవ పెడతావా, నువ్వు రాకాసివి, నువ్వు ఎలాగ ఉంటావో నేను చూస్తాను, నీకు అన్నం పెట్టను, నీళ్ళు ఇవ్వను అని చెప్పేసి ఆ రోజుల్లోని భూగర్భంలో డబ్బులు, దశకం, బంగారం, ఈ ధాన్యాలు అవి దాచుకోవడానికి పెద్ద సొరంగం లాగా ఉండేది. వాళ్ళ ఇంట్లో ఒక సొరంగం ఉంది. ఆ సొరంగంలో పడేసింది. చీకటి కొట్టు అనమాట. చీకటి కొట్టులో పడిసేసింది. పడిసేస్తే పాపం దానికి ఏదో ఒక ముద్ద రోజుకు ఒకసారి పంపించేవారు. అలా పంపించి చిత్రహింసలు పెట్టేది. పెడితే పాపం చీకటి కళ్ళు కనబడదు, నేను ఇక్కడే చచ్చిపోతానేమో, మా నాన్నగారు నేను చేరలేనేమో, మా ఆయన దగ్గరికి వెళ్ళలేనేమో, మా ఆయన నేను చూడలేనేమో, ఏం చేయాలి, నేను ఇక్కడే చచ్చిపోయేలా ఉన్నానని చెప్పేసి కీర్తిసేన అలా బాధపడుతూ ఉంటే, చీకట్లల్లా తడుముకుంటూ ఉంటే ఏదో తగిలింది. బురుగులాగా గుణపంలాగా తగిలింది. తగిలితే అది ఎలా తడవక పొదును పక్క ఎక్కువగా ఉంది. ఆ పొదును చూసుకొని తవ్వడం స్టార్ట్ చేసింది. ఆ రోజుల్లో మట్టి గోడలే తప్ప కానీ సిమెంటు, ఇటుకలు, కాంక్రీటు అంటూ ఆ రోజుల్లో లేవు. అలా తవ్వగా పాపం ఒక వారం రోజులకి అన్నం లేదు, ఏం లేదు, నీరసించిపోయింది పాపం. నీళ్ళు లేవు, ఒక వెలుతురు కూడా చూడలేదు. చీకట్లో అన్ని రోజులు ఉంటే తన పాపం ఆరోగ్యం ఏమవుతుంది. ఒక్కసారిగా తవ్వేసరికి వెలుతురు వచ్చింది. ఆ వెలుతురు వైపు అలా తవ్వగా అది తను ఉండే గది. అది అలా తవ్వగా తను ఉండే బెడ్రూమ్లోకి తవ్విందనమాట. తవ్వడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని స్నానం చేసి రిలాక్స్ అయ్యింది. వాళ్ళ అత్తగారు తలిపేసి ఉంటుంది కదా, తను లేదని తలిపేసింది అనమాట. రిలాక్స్ అయ్యి నేను ఇక్కడే ఉంటే మా అత్తగారు నన్ను చంపేస్తారని చెప్పేసి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోదాం అనుకుంది. ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతే
ఆడవాళ్ళు వేషధారణలో ఉంటే ఏం చేస్తారు? పలానోళ్ళ కోడలు, పలానోళ్ళ భార్య, లేకపోతే పలానోళ్ళ కూతురు అని అంటారు. అప్పుడు వాళ్ళకి చెడ్డ పేరు. ఇక్కడ అత్తగారి వల్ల కానీ వాళ్ళ ఆయన గారికి చెడ్డ పేరు వస్తుంది, నాన్నగారికి కూడా చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి బాగా ఆలోచించి ఆ రూమ్లోని తన బట్టలు కాకుండా వాళ్ళ ఆయన గారి బట్టలు సర్దుకొని వెళ్ళిపోతాం. అలాగే కొంచెం నగలు, చేతికి దొరికిన నగలు, అన్ని నగలు కాదు బోల్డు నగలు, తనకి ఎంత సంపద కదా, కోటీశ్వరుడు కూతురు, వ్యాపారస్తుడి కూతురు, బోల్డు డబ్బు దొరికంతో పెట్టారు. అన్నీ కాకుండా తనకి అవసరమైన కొన్ని నగలు మాత్రమే తీసుకొని వాళ్ళ ఆయన గారి బట్టలు వేసుకొని జుట్టు లేకుండా గిల్లడి పెట్టుకుని బయలుదేరారు. మగవాడి వేషధారణలోని మగవాడి వేషం వేసుకున్న అమ్మాయి మాత్రం ముత్యంలా ఉండేదన్నమాట. అలా వెళ్ళిపోయింది అనమాట, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది. ఇంకా చూసినా సరే, ఎవరైనా చూసినా, అత్తగారు చూసినా కుర్రోడు ఎవరో కుర్రోడు అనుకున్నారే తప్ప కానీ తన కోడలు అనేది గుర్తుపట్టలేదు. అలా పాపం వెళ్ళగా ఒక వ్యాపారస్తుల గుంపు కనిపించింది. వాళ్ళు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళి సామాన్లు అవి అమ్ముకుంటూ ఉండేవారు అనమాట. అలా అమ్ముకుంటున్న క్రమంలోని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇలా నేను మా నాన్నగారిని ఇంట్లో వదిలేసి వచ్చాను, వారు నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే నేను ఏదైనా వ్యాపారం చేసుకొని బతకాలనుకుంటున్నాను, నాకు కొంచెం దారి చూపించండి అంటే వాళ్ళు కూడా సర్లే అయితే మాతో పాటురా, నీకు వ్యాపారం ఎలా చేయాలో నేర్పిస్తాం అని చెప్పేసి తిను చూడగానే కొంచెం అప్పుడే నూనూగు మీసాలు, ఇంకా మీసాలు రాని కుర్రోళ్ళలా కనిపించాడు. అలా కనిపించేసరికి సరే నాయన, నువ్వు చిన్న పిల్లోళ్ళలాగా ఉన్నావు, నీకు ఇంకా నేర్పిస్తాను రా మాతో పాటు అని చెప్పేసి వ్యాపారస్తుల గుంపు అప్పట్లో బళ్ళు మీద, పెద్ద పెద్ద ఎద్దుల బళ్ళ మీద వచ్చి సామాన్లన్నీ తెచ్చుకొని అమ్ముకొని మళ్ళీ ఎద్దుల బళ్ళ మీద వెళ్తూ ఉంటారు. ఆ ఎద్దుల బళ్ళ మీదే కదా ఓ పక్కన కూర్చుంటే సరిపోద్దని చెప్పేసి తను కూర్చోబెట్టి వెళ్ళారనమాట. అలా వెలగా ఆ రోజుల్లోని రహదారి గుండా వెళ్తే సుంకాలు ఎక్కువగా వేసేవారు. అంటే వ్యాపారస్తుల దగ్గర ఎక్కువగా డబ్బులు తీసుకుంటూ ఉండేవారు. అందుకని చెప్పేసి వారు అడవి మార్గం గుండా వెళ్ళేవారు. అంటే సుంకం తగ్గుతుందని అడవి మార్గం గుండా వెళ్ళి అమ్ముకున్న రూపాయి డబ్బులు వస్తాయి, ఇంటికి పట్టుకెళ్ళచ్చు. అదే రహదారి గుండా వెళ్తే సుంకాలు ఎక్కువగా తీసుకుంటారు, ఆ మిగిలిన డబ్బులు కూడా మిగలవు అని చెప్పేసి అడవి గుండా వెళ్తూ ఉంటే ఆ రోజుల్లో బందిపోట్లు దొంగలు ఉండేవారు. దొంగలు ఉంటే వీళ్ళు ఆరంభయ్యానికి వెళ్ళేసరికి దొంగలు వస్తున్నారని చెప్పేసి కబురు వచ్చింది. కబురు అంటే అదే దొంగలు వస్తున్నారు పారిపోండ్రో, దొంగలు వచ్చారు పారిపోండ్రో అంటారు కదా. అలా ఒక బండిలోళ్ళు ఫస్ట్ బండి అలా ఒక 20 బళ్ళు 10 బళ్ళు వెళ్తుంటాయి కదా. ఫస్ట్ బండి పట్టుకునేసరికి మిగతా బళ్ళు అందరూ అలర్ట్ అయిపోతారు కదా. వస్తువులు పోతే పోయింది, డబ్బులు పోతే పోయింది, ప్రాణాలు కాపాడుకుంటే రేపైనా సంపాదించుకోవచ్చు అని చెప్పేసి పారిపోండి అని అందరూ అనగానే ఇంకా ఆ బళ్ళు ఎక్కడ వదిలేసి వాళ్ళ చెట్టుకి పుట్టుక పారిపోయి పాపం ఉంది కదా కీర్తిసేన మాత్రం అక్కడ ఏదో గుంతలా కనబట్టి ఆ గుంతలో దిగేసి ఆకుల మీద తప్పేసుకుంది. అంటే జంతువులు పెట్టుకోవడానికి గుంతలు తగ్గుతారు కదా, అలాంటి గుంతలో దిగేసి ఆ పైన తప్పేసుకుంది. అయిపోతే పాప రాత్రి అంతా గడిచేవారుగా గుంతలోనే ఉండి పాపం ఏ పురుగు పుట్ర రాలేదు, ఏ జంతువు రాలేదు కాబట్టి సరిపోయింది. తెల్లారే లెగిసి చూసేసరికి దొంగలు ఆ బళ్ళు పట్టుకొని సామాన్లు పట్టుకొని పోయారు. పాపం తిను ప్రయాణం సాగిస్తూ ఉందన్నమాట. అంటే వాళ్ళ ఆయన ఇటు వెళ్ళాడు, అక్కడికి వెళ్దామని, వాళ్ళ ఆయన కలుసుకుందామని. వాళ్ళ ఆయన వచ్చేసరికి తిను ఎదురుకుంటూ వెళ్దామని వాళ్ళ ఆయన దగ్గరికి అనమాట. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అదొక పెద్ద అడవి. ఆ అడవిలోని వల్లభ నగరానికి దారి ఎటువైపు వెళ్ళి అని అడిగి బాటసారిని అడిగింది. వాళ్ళు ఈ అడవి గుండా ముందుకు నడవాలమ్మా అని చెప్పేసాను. కానీ అదే నడవాలయ్యా కుర్రోడు, నడవాలయ్యా అని చెప్పేసాను. కానీ అంటే తను మారువేషంలో కదా ఉంది. కీర్తిసేన అడగని ఈ అడవి దాటాలి అని చెప్పేసాను. కానీ అన్నారనమాట. అనగానే నడడం ప్రారంభించింది. నడగా అదొక విశాలమైన తోటలాగా ఉంది. అక్కడ తోట అది ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక పాక ఉంది. ఆ పాకలో ఎవరు జనం లేదు. జనం లేకపోతే సరే ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం అని చెప్పేసి ఆ గుడిసెలోకి దూరింది ఎవరు, కీర్తిసేన. దూరి రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి కమ్మలో అడ్డుగా కట్టేసుకుంది. అంటే ఎవరైనా తనను గుర్తుపట్టకూడదని, తను అక్కడ ఉందని ఎవరికి తెలియకూడదని, రాత్రులు కదా అని చెప్పేసి కట్టేసుకుని ఉంటే అంతలోనే ఒక పెద్ద రాక్షసి, చాలా పెద్ద రాక్షసికి, ఆ రాక్షసికి ఒక 20 మంది పిల్లలు. రాక్షసి అంటే ఇంకంతే కదా, ఒక 20 మంది పిల్లల్ని ఈ సంక్రమే తనకే వెనకాతల ఉవ్వాహం పెట్టుకొని వస్తుంది. బాబోయ్, పిల్లలు ఏడుపులు వినబడుతున్నాయి. నేనేదో ప్రాణం కాపాడుకున్నాను ఇక్కడికి వస్తే జంతువుల నుంచి, ఇక్కడ రాక్షసి అన్ని తినేసేలాగా ఉంది బాబు అని చెప్పేసి కీర్తిసేన భయపడిపోయి బిక్కుమనలేదు, అలా ఉండిపోయింది. ఈ రాక్షసి లోపలికి వచ్చింది. లోపలికి రాకుండా పిల్లలు ఎడుతూనే ఉన్నారు. ఆకలి అమ్మ ఆకలి అని చెప్పేసి ఎడుతూనే ఉన్నారు. ఆగండ్రా మీరు ఒక 2 రోజులు ఆగితే మనకి ఆహారం దొరుకుతుంది. ఈ దేశపు రాజు చనిపోయేలాగా ఉన్నాడు, చనిపోతే ఆ శవాన్ని తెచ్చి మనం తిందాం, 4 రోజులకు సరిపోతుంది అని చెప్పేశారు. ఎందుకు చనిపోతాడమ్మా అని చెప్పేసి పిల్లలు తెలివైన వాళ్ళు కదా, మనం ఏదైనా చెప్తే దానికి రివర్స్లో క్వశ్చన్లు వేస్తారు కదా. అరే, ఒక పాము ఉంటుందిరా, బురద పాము, అదేదో నీటి పాము. ఆ నీటి పాము లాంటిది రాజుగారి చెవులకు దూరిందిరా ఆయన కింద పడుకున్నప్పుడు. అది రాజుగారి తల నిండా పాములు పెట్టేసింది, 1000 పాముల దాకా పెట్టేసి అది రాజుగారు మరణానికి కారణం అవుతుంది.
రాజుగారు చచ్చిపోయారు అనుకో మనం శవాన్ని తెచ్చేసుకొని చక్కగా తినొచ్చు, 4 రోజులు సరిపోద్దిరా మన అందరికీ అని చెప్పేసి అంటుంటే, అదేటమ్మా ఆయన గారికి బాగోలేదు కదా, ఎవరన్నా నయం చేసేస్తాను అని చెప్పేసి ఇంకో పిల్లోడు అన్నాడు. అందరు పిల్లలు ఒకలాగా ఉంటారు కదా, అంటే అది నయం చేయాలంటే అంత సులువైన విషయం కాదు, అది బాగా తెలిసి ఉండాలి, అలా నయం చేయాలంటే పెద్ద ప్రాసెసే అని చెప్పేసి అన్నది. అదేటమ్మా అని మరి నీకు తెలీదా అని ఇంకో పిల్లడు, నీకు తెలుసమ్మా ఎలా నయం చేస్తారో అని చెప్పేసి అనగానే, ఎందుకు తెలీదు, ఆవు నెయ్యితో బాగా మర్దన పట్టించి ఒక రోజంతా ఎండలో కూర్చోబెట్టి సాయంత్రం ఒక కుండలో నీళ్ళేసి ఒక ఎదురు బొంగు చెవిలో పెట్టి ఆ నీటిలో పెట్టామనుకో, ఆ పాములన్నీ ఆ వేటికి తట్టుకోలేక ఆ చల్లదనానికి ఆ చల్లనీటిలోకి వెదురు బొంగు ద్వారా చెవులో నుంచి బయటకు వచ్చేస్తాయి. అప్పుడు రాజుగారికి నయం అయిపోతుంది. కానీ ఎవరు నయం చేస్తారు? ఎవరు నయం చేయలేరు. ఈ వైద్యం ఎవరికి తెలియదు కూడానా. ఆయన చచ్చిపోతే ఆయన శవాన్ని తెచ్చుకొని మనందరం పండగ చేసుకుంటాం, 4 రోజులు సరిపోతుంది అని చెప్పేసి ఆ రాక్షసి అనగానే వీళ్ళందరూ అయితే ఆహారం వస్తుంది అప్పుడు దాకా మనం సరిపెట్టుకుందాం సర్లే అని చెప్పేసి అనగానే ఆ రాత్రి అలా గడిచింది. తెల్లారి ఈ మాటలని ఆ పక్కనే ఉన్న కీర్తిసేన విన్నది. మగవేషంలో ఉన్నది కదా, విన్నదన్నమాట. విని ఓహో ఈ దేశపు రాజుగారికి, ఈ దేశమైన వల్లభ దేశానికి రాజుగారు చనిపోయే సిచ్యువేషన్లో ఉన్నట్టున్నారు అని చెప్పేసి తను అనుకొని, ఈ తెల్లారిపోయిన తర్వాత రాక్షసులు ఎప్పటిలాగే పోతారు కదా, అక్కడ ఉండరు. అందుకే ఆ పాకలో ఎవరు ఉండట్లేదు. ఆ రాక్షసి వస్తుందని చెప్పేసి పాపం తను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తెల్లారిపోయింది కదా, ఇంకా రాక్షసి భయం ఉండదు. ఒకళ్ళు కనబడి ఒక అతను కనబడ్డాడు. అదేటయ్యా ఇంకా నువ్వు మీసాలు కూడా రాలేదు, నువ్వు ఎడవి వేయకుండా ఇలాగెళ్తున్నావు, ఇప్పుడు పెద్ద బ్రహ్మరాక్షసి ఉంది, నువ్వు కనబడితే పీక్కొని తినేస్తుంది, దాని కంట కనపడకూడదని మేము ఎవరిని తోటని కూడా వదిలేసాము అని చెప్పేసి అనగానే అనుకొని ఇక్కడ వల్లభ నగరం ఎక్కడా అని అడగానే కొంచెం దూరంలోనే అని చెప్పేసి అన్నమాట. కానీ రాజుగారికి బాగోలేదు అయ్యా, ఏదో మాయదారి జబ్బు వచ్చింది ఆయనకి, తలపోటు అంట. ఆ తలపోటు వల్ల ఆయన పాపం తినట్లేదు తాగట్లేదు, చిక్కిపోయారు ఆయన, ఆయనతో ఆ తలపోటుతో చచ్చిపోయేలాగా ఉన్నారు అని చెప్పేసి అనగానే, సరే అయితే ఆ వైద్యానికి ఆ జబ్బుకి నాకు వైద్యం తెలుసు, ఆ రాజుగారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అని చెప్పేసి కీర్తిసేన అనగానే, సరే ఏ పుట్లో ఏ ఉందో కదా తీసుకెళ్తాను, రాజుగారి వైద్యం చేసి ఆయన బతికెత్తానంటే అంతకంటే మహానందం ఏముంది అని చెప్పేసి ఆయన అనగానే ఈ కీర్తిసేన ఆయన అనకాతలేండి వెళ్ళి రాజుగారు ఇది ఎంత చెప్పినా వింటారా, ఒక చిన్నపిల్లడు అంటే నువ్వు మీసాలు కూడా రాలేని అబ్బాయి చెప్తుంటే ఎవరు వింటారు కదా. ఆ రాజపురోహితులు విన్నా అనలేదు, రాజుగారు అన్నారు. సరేలే రాజుగారు కోపం నుంచి సరే ఏదో చేయని, నేను ఎలాగ చనిపోయేలాగా ఉన్నాను, ఈ తినైనా వదిలి నాకు ఈ తలపోటు వదిలించి నన్ను ప్రాణాలు కాపాడితే నా రాజ్యంలో అర్ధ రాజ్యం ఇస్తాను ఈ అబ్బాయికి కుర్రోడికి అని చెప్పేసి అంటాడు. అనగానే నాకు రాజ్యం గేజ్యం వద్దండి అని చెప్పేసి, కానీ మీకు వైద్యం చేయడం నాకు ముఖ్యం అని చెప్పేసి అంటది. అదే కీర్తిసేన అనగానే అదే విధంగా దెయ్యం ఆ రాశి బ్రహ్మరాక్షసి చెప్పిన విధంగానే ఆవుని తెచ్చి బాగా మర్దన చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో కూర్చోబెట్టేసరికి రాజుగారికి పాపం కొంచెం తలలో అయ్యో తిరిగిపోతున్నాయి కిలకలు ఆడేస్తున్నట్టు, కిలకలు ఆడేస్తున్నట్టు, మరి ఆ ఈటికి పాములు ఈటెక్కిపోయి బయటకు వచ్చేద్దాం అనుకుంటాయి కదా, కిలకలు తిరుగుతున్నాయి, ఇంక తట్టుకోలేక అలా కళ్ళు తిరిగిపోయింది. అప్పుడు వెదురు బొంగు తెచ్చి చెవులో నుంచి ఎదురు బొంగు పెట్టి కొండలోకి గుడ్డ కట్టేసి కొండలో పైపు లాగా పెట్టారన్నమాట. అప్పుడు ఎదురు బొంగులు పైపులా పనిచేస్తాయి కదా, పెట్టిన తర్వాత ఆ పాములన్నీ ఒకటి వచ్చేస్తాయి అనమాట. అలా వచ్చేస్తుంటే ఎక్కడికక్కడ కొవ్వులు అదే చెవు దురదేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, ఇంక కిలకిలాడినట్టు ఉంటుంది కదా, అలా ఒకటి వచ్చేస్తుంటే ఆయనకి ప్రశాంతంగా ఉంది, తలలో ఏదో బరువు దిగిపోతున్నట్టు అనిపిస్తుంది. అలా అనిపించగానే పాములన్నీ వచ్చేసాయి, 1000 పాములు అన్నమాట, ఎంతంత 1000 పాములు వచ్చేయగానే సాయంత్రం వచ్చేసాయి కదా, ఆ కొండ కట్టేసి పక్కన పెట్టారన్నమాట. పెట్టేసి ఆయనకి ఎంతో ప్రశాంతంగా ఉంది, అమ్మయ్య అనిపించింది, తినాలనిపించింది, తాగాలనిపించింది. తిన్నాడు తాగాడు, ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు. తెల్లారే ఎప్పటిలాగా మనిషి హెల్తీగా అయిపోయాడు. అయిపోయి ఈ కుర్రోడు చేసిన వైద్యం అమోఘం, నాకు ఎంత ప్రశాంతంగా ఉంది, నా జబ్బు తగ్గిపోయిందని రాజు గంతులేయడం మొదలెడే. గంతులేసి నేను అన్న ప్రకారం అర్ధరాజ్యం ఇస్తానని చెప్పేసి అన్నాడు రాజు. అనగానే తను అన్నది, నాకు అర్ధరాజ్యం వద్దండి, నాకు ఒక ఊరు చాలు, కొంచెం డబ్బు దస్తం చాలు, అది కూడా ఇప్పుడు కాదు, నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు తీరిపోగానే ఈ ఊరు వదిలి వెళ్ళిపోగానే నేను అప్పుడు అవి తీసుకొని వెళ్తానండి అని చెప్పేసి, అవి మీ దగ్గరే ఉంచండి అని చెప్పేసి రాజు అనగానే సరే అని చెప్పేసి ఆ కీర్తిసేన ఇదే ఊర్లో ఉంటానన్నది కదా కొద్ది రోజులు, ఒక ఇల్లు అవి ఇవి అరేంజ్ చేశారు, ఒక పని మనుషులు అవి ఆ ఇంట్లో ఉంటూ ఇంకా పని మనుషులు తొలిపేసేసుకొని తన మగవాడ ఆడవాడ అని తెలియకుండా ఇంక ఇంట్లోనే ఉంటూ ఇంట్లోనే అన్ని చేసుకుంటూ ఇంకా అలా తినడం ఇంకా 6 నెలలు అలా గడిచింది అనమాట. అలా గడుస్తున్నాయి. అసలు ఈ కొండల పాములే తర్వాత రోజు తీసి చూసేసరికి బాబోయ్ రాజుగారి చెవులో ఎన్ని పాములు ఉన్నాయని చెప్పేసి అందరూ అల్లిపోయారు. అందుకే పాప మా రాజుగారు చచ్చిపోబోయారు, ఈ వైద్యుడు మహాదేవుడు మా రాజుగారి ప్రాణాలు కాపాడాడు అని చెప్పేసి ఇంకా అందరూ బాగా చూడడం మొదలు పెట్టారు.
మొదలుపెట్టిన తర్వాత అలా 6 నెలలు అయిన తర్వాత పక్క దేశం నుంచి వర్తకులు వచ్చి ఆ ఊర్లో మకాం వేశారని చెప్పేసి తెలియగానే వర్తకుడే కదా తన భర్త కూడా వెంటనే పరుగున వెళ్ళడంతో తన భర్త తనని గుర్తుపెట్టాడు. తన మగ వేషం వేసుకున్న తనే తన భార్య ఎలా ఉంటుందో తెలిసిపోద్ది కదా. వెంటనే తను ఇదేటి మగ వేషంలో ఇక్కడ ఉన్నావేటి అని చెప్పేసి అడగగానే ఇలా జరిగింది, మీ అమ్మగారు ఇలా చేశారు, నేను ఇలా తప్పించుకున్న ప్రాణాలు ఇలా వచ్చాను, ఇక్కడికి వచ్చాక రాజుగారికి ఇలా అయింది, రాజుగారికి ఇలా వైద్యం చేశాను, దానికి ఆయన నాకు ఈ ఊరిని డబ్బుని ఇచ్చారు, దాన్ని ఇక్కడే ఉంచాను, ఆయన ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పేసి అనగానే వెంటనే కీర్తిసేన వాళ్ళ ఆయన వెళ్ళారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పగా రాజుగారు కూడా సంతోషించి, అయితే నీ భార్య వల్ల నా ప్రాణాలు కాపాడబడ్డాయి, నేను ఈరోజు ఇలా బతుకున్నానంటే దానికి కారణం నీ భార్యే అని చెప్పి సంతోషించి మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ రాజుగారు వాళ్ళ అమ్మగారిని పిలిచి శిక్షించారు, జైల్లో పెట్టారు. అదే బందిఖానాలో పెట్టారన్నమాట. అత్తగారిని తను బందిఖానాలో పెట్టి వాళ్ళిద్దరూ రాజుగారు ఇచ్చిన ఇంట్లో, రాజుగారు ఇచ్చిన ఆస్తితో, రాజుగారు ఇచ్చిన పొలంతో, రాజుగారు ఇచ్చిన డబ్బులతో హ్యాపీగా వ్యాపారం చేసుకుంటూ అదే ఊర్లో ఉన్నారన్నమాట. కీర్తిసేన తన భర్తను చేరడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించింది, ఎంత బాధపడింది, ఎన్నెన్నో సమస్యల్ని ఎదుర్కొని చివరికి వాళ్ళిద్దరూ ఒకటయ్యారనమాట. ఈ కథ అనమాట. ఎంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన అమ్మాయి కీర్తిసేన అని. ఈ స్టోరీ ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.